మీ అరచేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మన దేశంలో రాశి ఫలాలను ఎంతగా నమ్ముతారో అంతగానే హస్త సాముద్రిక శాస్త్రాన్ని విశ్వసిస్తారు. మన చేతిలోని రేఖలు మన భవిష్యత్తును నిర్ణయిస్తానని ఎన్నో ఏండ్లుగా ఒక నమ్మకం ఉంది. చెయ్యి చూసి జాతకాలని చెప్పే ఈ పామిస్ట్రీ భారతదేశంలోనే కాదు, టిబెట్, చైనా, రష్యా, బాబిలోనియా, సుమేలియా, ఇజ్రాయిల్ వంటి దేశాల్లోనూ ప్రాచుర్యం పొందింది. హస్త సాముద్రిక శాస్త్రంలో లైఫ్, హార్ట్, ఫేట్, మ్యారేజ్, హెడ్ అనే ఈ రేఖల ద్వారా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటారు. వీటిలో ముఖ్యంగా హార్ట్ లైన్ మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని హస్త సాముద్రిక నిపుణులు ప్రముఖంగా చెప్తుంటారు. మరి హార్ట్ లైన్ ఎలా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన రెండు చేతులు కలిసినప్పుడు వచ్చే ఆకారాన్నే హార్ట్ లైన్ అని పిలుస్తారు. దీన్నే లవ్ లైన్ అని కూడా అంటారు. ఈ లైన్ ఉన్న పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని మన భవిష్యత్తుతో పాటు వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా చాలామందికి ఈ హార్ట్ లైన్ రెండు చేతుల్లో ఒకేలా ఉంటుంది. ఎవరో 100లో ఒకరిద్దరికి మాత్రమే భిన్నంగా ఉంటుంది. అయితే రెండు అరచేతులను కలిపినప్పుడు ఈ హార్ట్ లైన్ ఒక్కొక్కరికి ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. స్ట్రైట్గా కలవడం, అర్ధచంద్రాకారంలో కలవడం, అసలు కలవకపోవడం, ఇలా రెండు చేతులను కలిపినప్పుడు హార్ట్ లైన్ ఏర్పడిన ఆకారాన్ని బట్టి మనుషుల స్వభావం, భవిష్యత్తు అంచనా వేస్తారు. రెండు చేతుల్లోని హార్ట్ లైన్ కలిసి స్ట్రైట్గా గీతలా ఏర్పడితే ఆ వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు, సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళను చాలా అదృష్టవంతులని చెప్తారు. హార్ట్ లైన్ అస్తవ్యస్తంగా ఏర్పడితే వాళ్ళు జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, వివిధ సమస్యల్లో కూరుకుపోతారు, ఒక పద్ధతి పాటించరు. ప్రతి ఒక్కరిని తమకు దగ్గరగా ఉంచుకోవాలని ఆశపడతారు. ఇలా అస్తవ్యస్త గీతలు ఉన్న వారిలో 80% మంది తమకంటే వయసులో కొంచెం పెద్దవాళ్లను పెళ్లి చేసుకుని స్థిరపడడానికి ఇష్టపడతారు. రెండు చేతులు కలిసినప్పుడు అర్ధచంద్రాకారంలో హార్ట్ లైన్ ఏర్పడితే వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉన్నవారు. వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఇతరులకు ప్రేమను పంచుతారు తప్ప తిరిగి వాళ్ళ నుంచి ఏమీ ఆశించరు. చూడ్డానికి కూడా వీళ్ళు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళు చిన్ననాటి స్నేహితులతో జీవితాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.